హాయ్ బ్రో. హాయ్. ఏఎంబి ఎలా ఉంది? ఏంపి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఏం పెన్ పెట్టినావా? బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా రివెంజ్ డ్రామాలోకి వెళ్ళిపోతుంది. కొద్దిగా సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఓవరాల్ సినిమా అయితే బాగుంది, గుడ్ మూవీ. గీతా ఆర్ట్స్ లో సుహాస్ కు సినిమా అవకాశాలు రావడం ఎలా అనిపించింది? గీతా ఆర్ట్స్ అంటే ఆ విలువలు కనిపించింది. గీతా 2 వచ్చింది కదా, అరవింద్ గారి డైరెక్షన్ విలువలు, స్క్రీన్ ప్లే విలువలు కనిపించాయి, ప్రొడ్యూసర్ విలువలు కనిపించినాయి సినిమాలో. స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బీజిఎం, సాంగ్స్ చాలా బాగున్నాయి సినిమా. ఏఎంబి పెట్టారు కదా, మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమైనా చూస్తారా? ఏఎంబి పెట్టిన చూస్తారు, ఎందుకు చూడరు? మహేష్ బాబు ఫ్యాన్స్ అట్లా ఏం చూడరు, కానీ సుహాస్ గారు ఫ్యాన్స్ చూస్తారు. అల్లు అరవింద్, సుహాస్ గారు ఫ్యాన్స్, శరణ్య గారు ఫ్యాన్స్ కొంతమంది చూస్తారు. స్టోరీ సెలక్షన్ మంచిగా చేసుకున్నాడు సుహాస్ గారు, స్టోరీ సెలక్షన్ బాగా చేసుకున్నాడు, అది మంచిగా నచ్చింది నాకు. కలర్ ఫోటో గానీ, లాస్ట్ లో ఇంకో మూవీ గానీ బాగా స్టోరీ సెలక్షన్ బాగా చేసుకున్నాడు సుహాస్ గారు. పాటలు ఎలా అనిపించినాయి? పాటలు ఫస్ట్ హాఫ్ లో చాలా పాటలు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ 2 సాంగ్స్ వస్తాయి, ఆ మ్యూజికల్ గా, సాంగ్స్ గా, బీజిఎం గా బాగా నచ్చింది. సాంగ్స్ అది గుమ్మా గుమ్మాడి ఉంది కదా, అదే హైలైట్ సాంగ్స్. సినిమాకు హైలైట్ సాంగ్ అంటే హీరోయిన్ తో ఉంటది, లవ్ సాంగ్. అది చాలా హైలైట్ ఉంటది. అంటే దేవిలా చూసిన నేను, దేవిలా మల్లికరుడు చూసిన నేను, ప్రీమియర్ షో చూసిన నేను. సినిమా చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ సౌండ్ బాగా వేసిండ్రు, మంచిగా బ్యాండ్ సౌండ్స్, సాంగ్ అది హైలైట్ సినిమా. సాంగ్, బీజిఎం, సాంగ్స్ చాలా మ్యూజికల్ గా బాగుంది సినిమా. ఈ వీక్ సూపర్ హిట్ అంట సినిమా. సూపర్ హిట్ వచ్చింది అంటే అంతా ఏమన్నా కానీ, కలర్ ఫోటో లాస్ట్ మూవీ, కలర్ ఫోటోలో కొద్ది తగ్గింది, కానీ ఓవరాల్ గా బాగుంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ బ్రో.